హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చవిచూసిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాగో విమర్శలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీద విద్వేషాన్ని ఇవన్నీ కూడా మళ్ళీ వెళ్ళగక్కాడు. ఏంటిది కేసీఆర్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతీయ విద్వేషాలు వ్యవహారం ఇవన్నీ మాట్లాడుతున్నారు? అప్పుడు తెలంగాణ పోరాటం అప్పుడు కేసీఆర్ కూడా చెప్పారు, విడిపోదాం, అన్నదమ్ముల్లా విడిపోదాం, ఏ స్టేట్ను వాళ్ళు డెవలప్ చేసుకుందాం అని చెప్పారు. సరే, రాష్ట్రం అయిపోయింది, విడిపోయి ఇప్పుడు 11 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించినటువంటి అంశం మీద కేసీఆర్ మాట్లాడుతున్నారు. అంతవరకే మాట్లాడారా? ఇంకా అదనంగా చంద్రబాబు నాయుడు ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగా కేసీఆర్ మాటకారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాడు. విన్నంతసేపు బాగుండేటువంటి విధంగా చమత్కారంగా ఇవన్నీ మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు కూడా చేస్తాడు. ఇది దీంట్లో సిద్ధహస్తుడు కేసీఆర్. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ఈ పెట్టుబడుల వ్యవహారము, అదేవిధంగా ఈ పెట్టుబడులు తీసుకొచ్చి ఎంఓయూలు కుదుర్చుకోవటంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు, ఇవన్నీ కూడా మెటీరియలైజ్ కావు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గురువు, ఎంఓయూలోకి ఇలాంటి వాటికి సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా అభిపైన వ్యంగ్యంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు వీళ్ళకైనా ఇప్పుడు చెప్పేటువంటి ప్రకారంగా పెట్టుబడులు వస్తే 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అరే, కనీసం చెప్పేదానికి 10,000 కోట్లు అని రావాలి కదా. అంటే అసలు పెట్టుబడులే లేవు, ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంతా మాయల మరాఠీ అనేటువంటి విధంగా అప్పుడు ఎంఓయూల పేరుతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట విశాఖపట్నంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టినటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలతో మీటింగు, ఆ కార్పొరేట్కు సంబంధించినటువంటి ఆ హోటల్స్లో ఉండేటువంటి వంట చేసేవాళ్ళు, అక్కడ సర్వర్లు, వాళ్ళందరిని తీసుకొచ్చి ఎంఓయూలు కుదిర్చాడు. ఇవన్నీ నిజం అన్నట్లుగా ఏదో నమ్మించినట్టుగా మాట్లాడతాడు. చాలా వ్యంగ్యంగా ఒక ఏదైతే తనకి చంద్రబాబు మీద ఉండేటువంటి వ్యతిరేకతనే ఆ విధంగా వెళ్ళగెక్కేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది రేవంత్ రెడ్డి మీద కోపంతో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశాడా, లేకపోతే అసలు కేసీఆర్ యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది చాలా రాజకీయ వ్యూహంతో కూడుకున్నటువంటి అంశంగా కనపడుతోంది కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం. ఇదేదో రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడటం కాదు. ఎందుకు అని అంటే ఈ విధమైనటువంటి ప్రాంతీయ విద్వేషాలతోనే మళ్ళీ బీఆర్ఎస్ అక్కడ ఎంత కొంత మళ్ళీ తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కుట్ర బుద్ధితో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు. 2023 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు అసెంబ్లీలో. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు, ఒకరోజు ఏదో వచ్చినట్టున్నాడు, సంతకం చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడు కేసీఆర్. మరి ప్రజా సమస్యలు ఉన్నప్పుడు రావాలిగా, రాలా. తర్వాత 2024లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి గుండు సున్నా. అక్కడ ఇప్పుడు ఎవరైతే బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కాంగ్రెస్కి చేరి సమానంగా వచ్చినాయి, ఎంఐఎంకు ఒక సీట్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక జాతీయ పార్టీగా ప్రకటించుకొని మేమెందుకు పరిపాలించకూడదు, మేమెందుకు ప్రధానమంత్రి కాకూడదు, తెలంగాణకి ఎందుకు పరిమితం కావాలి అని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత అసెంబ్లీలో ఓడిపోయారు. తీరా నేను జాతీయ నాయకుడిని అవుతాను, ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు, ఇలా మాట్లాడినటువంటి కేసీఆర్కి, బీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో సున్నా ఇచ్చారు, గుండు సున్నా ఇచ్చారు. దాంతో దాదాపుగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది కేసీఆర్కి. అందుకని బయటికి రాలే ఇన్ని రోజులు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలే కాదు, ఇంకా
ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడాడు. దీనికంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుంది, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, అందుకని అడ్డుకొని వాళ్ళకి జాతీయ ప్రాజెక్టు కింద దానికి రాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. అప్పుడు ఒకవేళ మీకు రాజకీయంగా విభేదాలు ఉంటుండొచ్చు. మరి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా. జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళతో బాగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ కూడా 2019 నుంచి 23 వరకు అధికారంలో ఉందిగా, 18 నుంచి 23 వరకు. కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏతో అడిగిన దానికి 2 చేతులు ఎత్తి మద్దతు ఇచ్చారుగా బీజేపీకి. మరి అలాంటప్పుడు అప్పుడే బీజేపీతో మాట్లాడుకొని పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తెచ్చుకోవచ్చుగా. మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అసలు ఇప్పుడు 11 ఏళ్ళు అయింది. మీరు 9.5 సంవత్సరాలు కేసీఆరే పరిపాలించాడు. కేసీఆర్ పరిపాలించి దానికి జాతీయ హోదా తెచ్చుకోలేక, అదేవిధంగా దాన్ని పూర్తి చేయలేక దాన్ని మొదటి దశ పూర్తి చేశారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రెండో దశ దగ్గర చేతులు ఎత్తారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆడ చేయటం లేదా అది ఇదని మాట. మీరే పూర్తి చేసి ఉంటే 9.5 సంవత్సరాలు ఏమో ఉన్నారు కదా, పూర్తి చేసి ఉంటే మీకే క్రెడిట్ వచ్చేదిగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుందండి. ఎప్పుడూ కూడా పాలమూరు రంగారెడ్డిని మీరు కేంద్రం జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించొద్దు, ఆ ప్రాజెక్టు కట్టడానికి లేదు అని ఎప్పుడు ప్రకటనలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడుతుంటే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటాము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగానివ్వము, ఈ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకూడదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ మరి పోలవరాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిందే మీరు. ఈ విధంగా మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నాడు? దీని రాజకీయ వ్యూహం ఏంటంటే, కేసీఆర్కి తను పరిపాలించిన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలించిన తర్వాత ప్రజలు ఏం తెలిసారంటే, మీ కుటుంబం ఆస్తులు పెంచుకోవటానికి, అదేవిధంగా కొడుకు, కూతురు, అల్లుడు వీళ్ళకి మంత్రి పదవులు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం వీటికి తప్ప ఉద్యోగాలు రాలేదు పిల్లలకి. అదేవిధంగా సాగునీరుకు సంబంధించినటువంటి నీరు వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమీ మీరు కట్టినటువంటిది ఏమీ లేదు. పోలవరం అక్కడ కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజలు నమ్మి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి బీఆర్ఎస్కి ఓట్లు ఇస్తే 2 సార్లు గెలిపించినా ఏం చేయలేక అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కి చంద్రబాబు నాయుడు మీద అసత్యమైనటువంటి మాటలు చెప్పి దీని ద్వారాగా తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక కుట్ర ఆలోచన తప్ప ఇంకేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు హైదరాబాద్కి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి ఎలా చేశాడు అసెంబ్లీలో కూడా చెప్పాడు కేసీఆర్. మరి అవన్నీ మర్చిపోయాడా? ఇప్పుడు గజనీలాగా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తున్నాడా, లేదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలి రాజకీయంగా అనేటువంటి కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే అంత అమాయకులు కాదు. కేసీఆర్ మాటలను నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకోసం అనడానికి ముఖ్యమంత్రిగా ఇచ్చి అవకాశం ఇచ్చినప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే ఏం చేయలేనప్పుడు ఇప్పుడు వచ్చి మాకు అన్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్, మాకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎవ్వరూ నమ్మేదానికి అవకాశం లేదు. ఈ కుట్రపూరితమైన విద్వేష రాజకీయాలు మంచి కాదు. ఎవరు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళే పరిపాలించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండి ఎవరు రాష్ట్ర అభివృద్ధిని వాళ్ళు చేసుకోవాలి.